ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి పంచుకోవటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం ఈ దినాలలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులను మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 21 నుండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన ప్రభువా, నీకు స్తోత్రాలు. చదువుకున్నటువంటి నీ వాక్య భాగాలను మీరే మాకు తేటగా వివరించండి, బోధించండి. మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించి ఆ సత్యవాక్య ప్రకారంగానే మేమందరము నడుచుకుంటూ మిమ్మలను మహిమపరిచేటువంటి భాగ్యాన్ని మాకందరికీ దయచేదురని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి స్నేహితులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అబద్ధ ప్రవక్తల యొక్క బోధలు, అంటే వారి యొక్క మాటలు, వారి యొక్క పరిచర్య ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ అబద్ధ ప్రవక్తల యొక్క బోధలు చాలా విడ్డూరంగా ఉంటాయన్నమాట. చూడండి, మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఈ విధంగా చదువుతాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39 లేక 38, 39 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38, 39 వచనాలు. అప్పుడు శాస్త్రుల్లోను పరిసయ్యుల్లోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియ అడుగుచున్నారు. ప్రవక్త అయినటువంటి యోనాను గూర్చినటువంటి సూచక్రియ కానీ మరి ఒకటి అనుగ్రహింపబడదని ఇక్కడ చెప్పారు. అలాగే వీళ్ళు సూచక క్రియలను కోరుకునేవారుగా మనకు కనబడుతున్నారు. మరి వారి బోధ గురించి చూద్దాం. 15వ అధ్యాయము మత్తయి సువార్త 9 వచనాలు ఎట్లా ఉన్నాయంటే, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందుననియు దేవుడు సెలవిచ్చెను. అలాగైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేమి ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ఇదండి వీళ్ళ బోధం. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఈ అబద్ధ ప్రవక్తలు, ఈ అబద్ధ బోధకుల యొక్క బోధలు ఎట్లా ఉంటాయన్నమాట. ఇంకా మనము గమనించినట్లయితే తిమోతి
మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-5 వచనాల్లోనూ, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1-8 వచనాల్లోనూ, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాల్లోనూ మనం గమనిస్తే వీరి బోధలు మనకు బాగా అర్థమవుతాయండి. గమనించాలి, వీరి బోధల్ని మనం పసిగట్టాలి ప్రియులారా. దేవుని వాక్యమే కదా చెప్తున్నారు అని అనుకుంటాం, కానీ ఆ వాక్యాన్ని ఏ విధమైనటువంటి ఆలోచనలతో వేటికి వారు ప్రాధాన్యత ఇస్తూ వారు మాట్లాడుతూ ఉన్నారో అది మనము పసిగట్టాలి. వాళ్ళ బోధలు లౌకికంగా ఉన్నాయా, ఆధ్యాత్మికంగా ఉన్నాయా, భౌతికంగా ఉన్నాయా, లేకపోతే ఆత్మానుసారంగా ఉన్నాయా, ఆత్మ విషయాల మీద వారి బోధ కేంద్రీకృతమై ఉన్నదా, వాళ్ళ బోధలో సిలువ వేయబడినటువంటి క్రీస్తు ఉన్నాడా లేడా అనేటువంటి సంగతి మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి పసిగట్టి జాగ్రత్త పడాలి. ఇక్కడ ప్రభువారు ఒక మాట చెప్పారు, వీరి అంతం నరకమని. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయములో 12వ వచనంలో చెప్పారు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. అగ్నిగుండమే వాళ్ళకి గతి. ఇంకా మంచి ఫలాలు లేవు వారి జీవితాల్లో. వారి బోధల ద్వారా మంచి వాళ్ళని కూడా చెడగొడుతున్నారు. వీళ్ళకి నరకమే గతి అని ప్రభు ఇక్కడ తేటగా చెప్పాడు ప్రియులరా. జాగ్రత్త పడదాం ప్రియులరా. వారి మాటలు చూస్తే ఇక్కడ 21వ వచనంలో చెప్పారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుచు ఉంటారు, కానీ వీళ్ళు పరలోకంలో ప్రవేశించరు. పరలోకములో ఉన్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకంలో ప్రవేశించును. ప్రభు పేరు చెప్పుకుంటారండి, ప్రభువా ప్రభువా ప్రభువా, ప్రభు నామమున ప్రభువుకి మహిమ అలా అంటారు ప్రభు అంటారు. కానీ ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకములో ఉన్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశించును అన్నాడు. అయితే పరలోకములో ఉన్నటువంటి తండ్రి చిత్తం ఏంటి అది మనము తెలుసుకోవాలి. తండ్రి యొక్క చిత్తం ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము ప్రియులరా 40వ వచనంలో ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అన్నాడు. స్పష్టంగా చెప్పాడండి. ఏమని? కుమారుని చూచి అనగా యేసు క్రీస్తు ప్రభువుని చూచి, సిలువలో మన పాప ప్రాయశ్చిత్తార్థ బలి పశువుగా బలైపోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందాలి. ఇది తండ్రి యొక్క చిత్తం. నిత్య జీవం అంటే చెప్పాను గత తరగతిలో, రక్షణ, పాప క్షమాపణ, నా పాప పరిహారం కొరకు రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటమే నిజమైన విశ్వాసం. ఆయన రక్తంలో మనం కడగబడటమే రక్షణ, నిత్య జీవం. ఇది తండ్రి చిత్తం. ఒకవేళ అలాగూ చేయలేదనుకోండి, ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో చెప్పాడు, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది అన్నాడు. ప్రియులారా, కుమారునికి విధేయుడు అవ్వాల. ఎందుకని? నీ పాప పరిహారం కొరకు రక్తం చిందించింది కుమారుడు. ఆ కుమారుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అయ్యా, నేను నీ దాసునయ్యా అని చెప్పి ఆయనకు విధేయత చూపిస్తేనే నీకు రక్షణ, లేకపోతే నీకు ఉగ్రతే ఉంది. ఇది తండ్రి చిత్తం. రక్షించబడినటువంటి విశ్వాసి
పరిశుద్ధంగా జీవించాలండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం కలిసి ఉన్నాయి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎర్రగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఇది ఘటం, కొండ. ఇది కొండను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఏమైనా జాగ్రత్తగా ఉన్నా జారిందంటే పగిలిందంటే పనికిరాదు. ఇది ఓటి కొండ, పనికిరాదు. జాగ్రత్తగా పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకోవటమే దేవుని చిత్తం. మూడవదిగా మనం చూసినప్పుడు ఇదే తెస్సలోనికలకు రాసిన 5:16లో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలా, కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉండాలి. ఇది తండ్రి చిత్తం, దేవునికి చిత్తం. ఇది రక్షించబడాలా, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసి తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఎల్లప్పుడూ ఏ విషయం జరిగినా, లాభమైన నష్టమైన సుఖమైన దుఃఖమైన అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో ప్రభువారు ఒక మాట చెప్పారండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ఏంటి? పరలోకములో ఉన్నటువంటి తండ్రి యొక్క చిత్తం ఏంటి అంటే, ప్రభు పట్ల తండ్రి కుమారుని లోకానికి పంపించాడు. ఆయన చిత్తము నెరవేర్చటం. ఏంటి తండ్రి చిత్తం ఏంటి? కుమారుడు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి పాప పరిహారం కొరకు ఆ కలవరి శిలువలో నిలువెల్ల గాయాలు పొంది రక్తమంతా ధారపోసి చనిపోయి సమాధి చేయబడాలి. తండ్రి లేపాలి. అది చిత్తం, దేవుని యొక్క చిత్తం. అంత మాత్రమే కాదు, నిజంగా ఈ మాట చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే, సుకారు అనేటువంటి ఊరికి వచ్చి యాకోబు బావి దగ్గర యేసు ప్రభువారు ఉన్నారు. శిష్యులు ఊరిలోకి వెళ్ళారు ఆహారం తేవటానికి. ఈలోగా ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవటానికి ఆ బావికి వచ్చింది. మిట్ట మధ్యాహ్నం వేళ ప్రభు అన్నారు, అమ్మ దాహం అవుతుంది, కొంచెం నీళ్ళు ఇమ్మంటే, అయ్యా నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని, మా సమరయులతో మీ యూదులు ఎప్పుడు సాంగత్యం చేయరు, ముట్టుకోరు, నన్నెందుకు అడుగుతున్నావు? నీకు చేదుకోవడానికి ఏమి లేదా? నేను ఇస్తాను నీళ్ళు, నేను ఇచ్చే నీళ్ళు తాగితే నువ్వు దప్పికొనవు అంటే ఆమె అన్నది, సారికి బావి దగ్గరికి రాలేకపోతున్నాను అయ్యా, ఇచ్చే అంటే ఆయన అన్నాడు, నీ పెనిమిటిని తీసుకొచ్చి ఇస్తానండి. ఆమెది నాకు పెనిమిటి లేడు అన్నది. నువ్వు సత్యమే చెప్పావు, 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదన్నది అన్నాడు ప్రభు. ఆ మాటలు విన్నటువంటి ఆ స్త్రీ, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సయ్యగాడా అని ఆయనను మెస్సయ్యగా అంగీకరించి రక్షించబడిందండి ఆ స్త్రీ. ఇక్కడ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నిజంగా ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన ఎంత నిమగ్నమై ఉన్నాడంటే, ఇదే నాకు భోజనం, ఇదే నాకు పానం అన్నాడండి. ఎందుకంటే శిష్యులు వచ్చి, బోధకుడా రా భోంచెద్దు కానీ భోజనాలు తెచ్చామన్నారు. అయ్యా మీకు తెలియని ఆహారం నా దగ్గర ఒకటి ఉందన్నారు. వాళ్ళేమనుకున్నారంటే, మన ఊర్లోకి వెళ్ళినప్పుడు ఈయనకి ఎవడో ఏదో తెచ్చిపెట్టి ఉంటాడు, ఈయన తినేసి ఉంటాడు అని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు అన్నాడు ఈ మాట, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు భోజనం పానం అంటే. నేను అనుకుంటున్నాను, ఆ సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు సంభాషించినప్పుడు ఆమె రక్షించబడింది, ప్రభువుని అంగీకరించింది. ఒక పతిత, ఒక కులట, ఒక పాపాత్మురాలు
యేసు ప్రభు నుండి విశ్వాసం నుంచి రక్షించబడినప్పుడు నిజంగా ఆయన కడుపు నిండిపోయింది. దేవుని సేవ, ఆత్మల రక్షణే ఆయనకు భోజనం, ఆయన పానం. అది తండ్రి చిత్తం. అట్లాగే మనం రక్షించబడాలి. రక్షించబడటం దేవుని చిత్తం. రక్షించబడిన మనము పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవుని చిత్తం. అదేవిధంగా కాపాడుకుంటూ ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. నాలుగవదిగా చూస్తే ఆత్మల భారంతో మనం జీవించాలండి. ఆత్మల భారం కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ఈ దుర్బోధకులకి ఇదేమి లేదండి. ఈ దుర్బోధకులకి ఇదేమి లేదు, ఇదేమి లేదండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, లోకాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబము, ఇవి నశిస్తాయి. అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడు. ఇదిగో ఇది దేవుని దగ్గర రేపు నిలబడాలంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఊరకే ప్రభువా 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 అంటే సరిపోదు. పరలోకములో ఉన్నటువంటి తండ్రి చిత్తం నెరవేరిస్తేనే దేవుని దగ్గర నిలబడతావు. రేపొద్దు నువ్వు ఎలా ఉన్నావు చూసుకో, వచ్చేస్తున్నాడు ప్రభు. మరి అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఇక్కడ 22వ వచనంలో, నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అరే, ఎలా చేశారండి వీళ్ళు? నాకు ఆశ్చర్యంగా ఉంది. తండ్రి చిత్తాన్ని ఏమాత్రము కూడా జరిగించినటువంటి వీళ్ళు ఎలా ప్రవచనాలు చెప్పారు, ఎలాగ దెయ్యాలను వెళ్ళగొట్టారు, ఎలాగ అద్భుతాలు చేశారు వీళ్ళు? మత్తయి సువార్త 24:24 ముందుగానే చెప్పాడు ప్రభు, నా పేరిట అనేక మంది అబద్ధపు క్రీస్తులు వచ్చి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేస్తారని ముందుగానే ప్రభు చెప్పాడు. చేశారు. ప్రభు చెప్పినట్టుగానే చేశారండి వీళ్ళు. కావాలంటే నేను మరొకసారి చదువుతాను, మీరు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో, అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపురుచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనుపరిచెదరు. ఇది ఒక సంగతి. రెండవది ఏంటంటే, అపొస్తలుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. రెండవ సంగతి ఏంటంటే, ఎలా చేశారు వీళ్ళు అద్భుతాలు అంటే, గమనించండి ప్రియులారా. 3వ అధ్యాయం 16వ వచనంలో అపొస్తలుల కార్యాలు, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. గమనించండి ప్రియులారా, పేతురు, యోహానులు అనేటువంటి ఇద్దరు భక్తులు మధ్యాహ్నం 3 గంటలకి దేవాలయానికి ఎక్కి వెళ్ళిపోతూ ఉండగా, అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒకడు భిక్షం అడుక్కుంటున్నాడు. ఈ భిక్షకుని చూసి పేతురు, యోహాను అన్నారు, ఓయ్ మా తట్టు చూడన్నారు. చూడగానే అయ్యి బాబు వీళ్ళ దగ్గర ఏదో ఉంది, ఎంత అరిచినా ఎవడో రూపాయి ఇట్లేదు, వీళ్ళేమో పిలుస్తున్నారు, వీళ్ళు చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తారనుకున్నాడు పాపం ఆ భిక్షగాడు. ఆశతో చూశాడు. చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వెండి బంగారాలు మా దగ్గర లేవన్నారు. అయ్యి బాబు అదే కదండి, కాదు నాకు కావాల్సిందంటే, అది లేదు కానీ దానికంటే గొప్పది నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడు అని చెప్పగానే వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయానికి వెళ్ళిపోయి. అందరూ చూస్తున్నారు ఇదంతా. ఎందుకంటే దేవాలయానికి అనేక మంది భక్తులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. వాళ్ళ ఎదుట ఈ అద్భుతం, ఆశ్చర్యకార్యం, సూచక్రియ వాళ్ళు చేశారు అపొస్తలులు. చూస్తూ వాళ్ళు చేసినప్పుడు ఇక ఈ జనాలందరూ ఏం చేస్తున్నారంటే, ఈ కుంటోడు బాగుపడిన కుంటోడిని యగాదిగా చూస్తున్నారు, ఈ అపొస్తలులు ఇద్దరిని యగాదిగా చూస్తున్నారు. చూస్తామంటే అప్పుడు చెప్పాడు పేతురు, అయ్యా మాలో ఏమీ లేడు, మా శక్తి చేత కాదు, మా భక్తి చేత కాదు. 12వ వచనంలో చూడండి, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు?
మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవడానికి వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? మేము ఇవ్వలేదు వీడికి బలాన్ని. మా శక్తి కాదు, మా భక్తి కాదు, మేము వీడికి బలాన్ని మేము ఇవ్వలేదు. ఎందుకయ్యా మమ్మల్ని ఆశ్చర్యంగా కాదేగా చూస్తున్నారు? మరి ఏమిచ్చింది? 16వ వచనం, ఆయన నామమందలి విశ్వాసం, అంటే యేసు క్రీస్తు నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలదు. ఆయన నామము, ఆయన నామమందలి విశ్వాసము, ఇది వారిని బలపరిచింది. మరి దుర్బోధకులు ఏం చెప్తారు? మా సాలకొచ్చి బాగుపడండి, మా ప్రార్థన చెప్తాం బాగుపడండి, నూనె రాసి బాగుపడండి. ఇది కదా వీళ్ళు చెప్పేది, ఈ దొంగ బోధకులు. నిజమైనటువంటి బోధకులు చేసిన బోధ ఎట్లా ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎట్లా చేశారు ఈ కార్యాలంటే ముందుగానే చెప్పాడు, నా పేరట వస్తారు, చేస్తారు. అయితే ఎట్లా జరిగింది ఈ కార్యం అంటే, ఈ కుంటివాని జీవితంలో యేసు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ విశ్వాసమే, ఆయన నామమే, అది పట్టుకోండి ముందు. ప్రియులారా గమనించాలి, నిన్ను స్వస్థపరిచినా, నన్ను స్వస్థపరిచినా, ఎవరిని స్వస్థపరిచినా ఆయన నామమే, ఆయన నామమే. మీకు ఇంకా కావాలంటే మరొక రుజువు కూడా చూపిస్తాను మీకు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము లేక 5వ అధ్యాయము 14వ వచనంలో, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. ఇది ప్రభువు అతనిని లేపును. నూనె కాదు, పెద్దలు కాదు, ప్రార్థన కాదు. లేపింది ఎవరు? ఆయన లేపుతాడు. ఆయన స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన, నువ్వు కాదు, నీ ప్రార్థన కాదు, నీ నూనె కాదు, నీ చేతిగుడ్డలు కాదు, నీ నీళ్ళు కాదు, ఆయన. ఈ దుర్బోధకులు అలా చెప్పుకుంటారు అన్నమాట. దేవుని దగ్గరే చెప్తున్నారండి. నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా అంటే ఆయన ఏమన్నాడు? అక్రమము చేయవార్లరా, మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవార్ల, నా యొద్ద నుండి పొండి, మీరు అక్రమకారులు పొండి అన్నాడు. అంతేనండి. ఇప్పుడు చెప్పండి మీరు, ఈ దుర్బోధకుల సంగతి, అబద్ధ ప్రవక్తల సంగతి ఏమవుతుందో బైబిల్ గ్రంథంలో తేటగా రాయబడింది. మిమ్మల్ని ఎన్నడూ ఎరగనన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుప్రభు వారు కూడా 10 మంది కన్యలు కూర్చున్నటువంటి ఉపమానం చెప్పినప్పుడు, ఆ బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు కదా, 5 కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, వీళ్ళందరూ కన్యకులే, 10 మంది కన్యకులే. 10 మంది పెండ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. 10 మంది చేతుల్లో దివిటీలు ఉన్నాయి, 10 మంది దివిటీలు ఎలుగుతున్నాయి, 10 మంది రాత్రి వేళ నిద్రపోయారు, 10 మంది స్వరం విన్నారండి. లేదేంటి? నూనె లేదు. వీళ్ళ దగ్గర నూనె లేదు. ఈక్వల్గానే కనపడుతున్నారు ఈ 10 మంది. ఈ దుర్బోధకులు కూడా ఈక్వల్గానే కనపడతారు, గొప్ప వాళ్ళ కనపడతారు. కానీ వీళ్ళ సంగతి మాత్రం అక్కడ అయిపోద్ది, అక్కడ తేలిపోద్ది, బ్యాండ్ బాజాలకు తేలిపోద్ది అక్కడ. ఈ బుద్ధి లేని కన్యకలు దేవుణ్ణి పూర్తిగా అంగీకరించిన వాళ్ళు కాదు. వీళ్ళు అసలు తిరిగి జన్మించిన వాళ్ళు కాదు. మళ్ళీ అడగొచ్చు మీరు, తిరిగి జన్మించకుండా రక్షించబడకుండా ఎలా చేశారండి వీళ్ళు అద్భుతాలంటే? చెప్పాను కదా, చేస్తారని ప్రభువు చెప్పాడు. ఆయన నామాన్ని బట్టి దేవుడు చేస్తాడు, ఆయన మహిమ కొరకు చేస్తాడు. నిన్ను బట్టి నన్ను బట్టి చేయడు ఆయన. నీ జీవితం, నా జీవితం దేవుని ఎదుట క్రమమైనటువంటి రీతిలో లేకపోతే అంతే సంగతులు. జాగ్రత్త పడదాం ప్రియులరా, మోసపోవద్దు. తిరిగి జన్మించిన అనుభవం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా వీళ్ళు చాలా గొప్ప పరిచర్య చేశారు, కానీ ప్రభు ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టబడ్డారు. రేపొద్దున మన పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి. ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు, కానీ రేపు ఉండబోయేటువంటి ఆ లోకానికి అధిపతి అయినటువంటి ఆ ప్రభు దగ్గర నీవు నేను నిలబడాలంటే క్రమమైన జీవితం,
క్రమమైనటువంటి విధానములో మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకోవాలి. ముందుగా నిన్ను నువ్వు ప్రభుకి సమర్పించుకుని, అంటే ప్రభుకి విధేయుడవై నీ కొరకు రక్తము ధారపోసినటువంటి ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకుని మొట్టమొదటిగా ముందు పాపక్షమాపణ పొంది పరిశుద్ధపరచబడు. రెండవదిగా నీ పరిశుద్ధతను ఎల్లప్పుడూ కూడా కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడు. మూడవదిగా నీ ప్రభు నిన్ను రక్షించినందుకు ప్రభుకి రుణపడి ప్రభుకి కృతజ్ఞత కలిగి జీవించు, అన్ని వేళలు అన్ని విషయాల్లో. నాలుగవదిగా ఆత్మల భారం కలిగి ఉండు. అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేయి. ప్రభు యొక్క చిత్తం అది. లోకానుసారంగా కాదు, లోకస్తుల వలె కాదు, లోకాశలతో కాదు నువ్వు జీవించవలసింది. టోటల్గా జీవితాంతం ప్రభు చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే నువ్వు నిలబడతావు రేపు దిన ప్రభు ఎదుట. అలా కాదు అనుకుంటే ఇదిగో వీళ్ళు దేవుని సముఖము నుండి వెళ్ళగొట్టబడ్డారు. నేను మిమ్మల్ని ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అన్నాడు ప్రభు. ఆలోచన చేద్దాం ప్రియులరా, జాగ్రత్త పడదాం. దేవుడి మాటలు దీవించును కాక. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు అనుగ్రహించినటువంటి వాక్య తలంపులు మా హృదయాల్లో భద్రంగా దాచుకొని దాని ప్రకారంగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.